పూర్తి సంతోషించవచ్చు. ఇప్పుడు పరిశీలిద్దాం. సార్ ఏంటి దావోస్లో ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సుకు చంద్రబాబు నాయుడు గారు చిన్నబాబు గారు ఇద్దరు వెళ్ళడం, 2 సెషన్లో మాట్లాడడం లోకేష్ అట, 3 సెషన్లో వక్తగా చంద్రబాబు నాయుడు గారట. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పర్యటన. సంతోషం. చంద్రబాబు నాయుడు దావోస్ అది దానికి ఇంకా ఆయన ఐకాన్ కదా. ఆయన ఎప్పుడున్నా కానీ దావోస్కి వెళ్ళటం, అక్కడ మాట్లాడటం, రాజు వెడలే రవితేజములగా బాబు వెడలే లోకేష్ సహితుడై అని వెళ్ళొచ్చు. తప్పకుండా తెలుగుదేశం వర్గాలు ఇవన్నీ చాలా సంతోషిస్తాయి. నిన్ననే కదా లోకేష్ కీలక ప్రకటన చేశాడు, మనది పెద్దన్న పాత్ర. సో పెద్దన్న లేకుండా అసలు ఎలా కుదురుతుంది? సో పెద్దన్న వచ్చిందని వచ్చేది. చంద్రబాబు ఇప్పుడు పెద్దన్న అయినా వాళ్ళ దృష్టిలో అసలమైన పాత్రధారి తర్వాత రావాల్సింది లోకేషే కదా. కాబట్టి మధ్యలో ఇక్కడ వార్త కూడా చూసే లోకేష్కి ఆహ్వానం వచ్చిందని. వర్మ ఇక్కడ ఒక రహస్యం చెప్పాల్సింది ఏంటంటే, దావోస్ అనేది అధికారికమైన వేదిక కాదు, అనధికారికమైనటువంటి వేదిక. అక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరైనా కూడా వెళ్ళవచ్చు. అలా నేను దాన్ని తక్కువ చేయట్లేదు. దేశాల కార్పొరేట్ అధిపతులు, ప్రభుత్వాల అధినేతలు వచ్చి అక్కడ వాళ్ళు చర్చించుకొని ఒక మార్గం ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి అక్కడ చంద్రబాబు ఎప్పుడు వెళ్తూ ఉన్నారు, ఆయనకు దాన్ని అలాంటివి ఆయనకు ఆసక్తి ఉంది, కొంత క్రేజ్ కూడా ఉంది, ఆయన ఇమేజ్ కూడా అదే. కాబట్టి దానికోసం ఆయన వెళ్తున్నారు. బహుశా చిన్నబాబుకు ట్రైనింగ్ ఇవ్వటం కూడా అవసరం కదా. కాబట్టి ఆయన తీసుకుపోతుండొచ్చు. లోకేష్ కూడా ఇన్వెస్టర్స్ మీట్స్, ఐటీ వీటికి ఈ మధ్య కూడా వీటికి అటెండ్ అవుతున్నారు. అందుకని ఆ క్రమంలో భాగంగా ఆయన వెళ్తుండవచ్చు. కానీ జరుగుతుంది ఏంటంటే, మీరు అడుగుతున్నారా? చెప్పండి. అసలు జనరల్గా ఈ మధ్యకాలంలో వచ్చి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వేరే న్యూస్లు వస్తున్నాయి, లోకేష్ గారిని ఎలా చేయాలి అలా చేయాలి అని కదా. దానికి వీటికి ఏమన్నా లింకులు ఉన్నాయా అని. ఒకటి ఇంటర్నేషనల్గా కూడా లోకేష్ను ఇప్పుడు ఇదివరకు కూడా ఆయన అమెరికా వెళ్ళాడు. అమెరికాలోనే గెలిచిన తర్వాత మొదటి మేజర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆయన అక్కడ ఇచ్చాడు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు. కాబట్టి లోకేష్ను రైట్ అర్నెస్ట్గా, హెయిర్ అపరెంట్గా, భావి వారసుడిగా ప్రతిష్ఠించడం అన్నది తెలుగుదేశం వర్గాల యొక్క ఏకైక కీలక తక్షణ అజెండా. ఇంక అందులో అనివార్యం కూడా ఏమో, అది అనివార్యం కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ప్రాంతీయ పార్టీలు కరుణానిధి కొడుకు స్టాలిన్ అవ్వలేదా, ఇక్కడ కేటీఆర్ అవ్వలేదా, లేదా జగన్మోహన్ రెడ్డి కొంచెం డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, ఓకే. కాబట్టి వీళ్ళందరూ అయినప్పుడు ఇప్పుడు మీరు ముంబైలో చూస్తారు, ఢిల్లీలో చూస్తారు. కాబట్టి చాలా సహజం కదా ప్రాంతీయ పార్టీలో ఇది, లేకపోతే ఆ పార్టీల మనుగడ కూడా కష్టం, ఇలా వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉండడం వల్ల, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, లోకేష్ మామూలు మంత్రి, పార్టీకి సంబంధించి మటుకు ఆయన ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి. అందువల్ల నేను నిన్న కామెంట్ చేశాను, అది మొన్న అక్కడ మాట్లాడినవి కూడా ఒక స్ట్రాంగ్ వాయిస్ వెళ్ళాలని ఆయన మాట్లాడాడు. ఆయన 3 పాయింట్స్ చెప్పాడు. ఒకటి, పెద్దన్న పాత్ర మనమే వహిస్తాం, ప్రభుత్వానికి మనమే నాయకత్వం వహిస్తాం. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా కనిపిస్తున్నారు, ఫోకస్ ఆయన మీద ఉంది, కాబట్టి ఆయన అంతా గ్రాప్ చేసేస్తున్నారు అనుకుంటారేమో. ఎవరేం చేసినా మనదే పెద్ద పార్టీ, పెద్దన్న నేనే చెప్పాలంటే. నేనే అంటే ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా తర్వాత పెద్దన్న వరుసలో ఉంది. పెద్ద రాయుడు తర్వాత వాళ్ళది అక్కడే అవుతాడు కదా, నెక్స్ట్ రాయుడు కూడా అనే మెసేజ్ ఒకటి ఇవ్వదలుచుకున్నట్టుగా ఉంది. అదొకటి. ఇంకా రెండవది, దీని మీద రియాక్షన్స్ నిన్నంతా చాలా ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత లోకేష్ నిన్న యువతరం రావాలి అని చెప్పాడు. ఆయనకంటే యువతరం ఇంకెవరు ఉంటారు తెలుగుదేశంలో. ఇంకా రెండోది, రెడ్ బుక్ కొనసాగుతుంది, ఎవరన్నా ఎక్కువ చేస్తే మేము కత్తిరించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాడు. మూడోది పెద్దన్న అని చెప్పాడు. సో ఈ 3 స్టేట్మెంట్స్ అక్కడ జన్మభూమి అని, జన్మభూమి లేకపోతే పితామహుల ఊరైనటువంటి నారావారిపల్లిలో ప్రకటించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రంగస్థలం ఏంటి, నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఇంటర్నేషనల్ దావోస్ స్టేజ్. అది నేరుగా చంద్రబాబు రంగస్థలం. కాబట్టి అక్కడికి వెళ్ళటం అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, అయితే ఆర్థిక విషయాల్లోకి వస్తే నేను ఇందాక చెప్పినట్టే, ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏంటంటే, విదేశాల నుంచి పెట్టుబడులు రావటం కాదు, దేశంలో ఉన్న పెట్టుబడులు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందని. పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఎఫ్ఐఐలు అని ఉంటాయి, ఇదిగోండి, అవి అగైన్ షో యూ నేను ఊరికనే అది సామాన్యంగా మాట్లాడను, ఎప్పుడు మాట్లాడను, అసలు సామాన్యం కాదు. ఇది చూడండి, ఇది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక. ఫారిన్ ఇన్వెస్టర్స్ విదేశాలకు తరలిపోయే ప్రక్రియ ఆగుతుందా లేదా అని వీడు ప్రశ్నిస్తున్నాడు పతాక శీర్షికలో. ఇది భారతదేశంలో ఆర్థికవేత్తలను ఎక్స్పర్ట్స్ డీకోడ్.
ఎక్స్పర్ట్స్ చాలా సందేహాస్పదంగా ఉన్నారు. కాబట్టి వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి పెట్టుబడుల ప్రవాహం ఎంత ఉంటుందో మనం చెప్పలేం. కానీ లోకేష్ను మటుకు పాలనా వ్యవహారాల్లో, అలాగే ఆర్థిక వ్యవహారాల్లో, కార్పొరేట్ రిలేషన్స్లో పరిచయం చేయడం, పట్టు పెంచడం అనే ఒక ప్రక్రియ జరగవచ్చు. సో ఇంకా జనసేన పార్టీ ఈ రకంగానే పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయాల్సి ఉంటుందంటారా?